ఇంతకుముందు ఒకరు అన్నారు, ఆర్పి గారికి వ్యూస్ రావటం లేదు, ఓన్లీ 2000 3000 వస్తున్నాయి వ్యూస్ అని. సో బెంజ్ కార్స్ ఎక్కువ కనపడవు బయట. ఓకే, బెంజ్ కార్స్ తక్కువ కనపడతాయి. కాబట్టి ఏంటంటే జెమ్స్ అనేది తక్కువ మంది ఉంటారు చూసేవాళ్ళు. మీరు కూడా మెచ్యూరిటీ ఉండాలి, మనం చెప్పేది అర్థం చేసుకునే వాళ్ళకి, అవతల వాళ్ళకి మెచ్యూరిటీ ఉండాలి. మెచ్యూరిటీ ఎంతమందికి ఉంటుంది? చాలా తక్కువ మందికి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆ తక్కువ మందిలో మీరున్నారు ఫార్చునేట్గా. సో అవతల వాళ్ళు తెలుగుగల్లో అర్థం చేసుకోవాలంటే అవతల వాళ్ళు ఇంకా తెలుగుగల్లో ఉండాలి, ఇంకా తెలుగుగల్లో మీరు. కాబట్టి ఏంటంటే ఈ తక్కువ వ్యూస్ ఇవన్నీ పక్కన పెట్టండి. సో మనం ఎన్ని 35 36 బ్యాచెస్ అనుకుంటా. సో ఎటువంటి హడావిడి లేకుండా మీరు చూశారు కదా, అంటే పబ్లిసిటీ, టూ మచ్ పబ్లిసిటీ లేకుండా ఒక పద్ధతిలో వెళ్తూ, అంటే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా, మీకు కోట్లు వచ్చేస్తాయి, మీకు లక్షలు వచ్చేస్తాయి, ఇవి మాట్లాడకుండా మీరు 1000 రూపాయలు పెట్టండి, ₹1,00,00,000 తీసుకోండి, ఇట్లా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా అటువంటి వాటికి మీరు అన్నట్టుగా ఈ ఎక్కువ చూసే వాళ్ళందరూ ఏంటంటే ఓవర్ నైట్, అంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఆల్రెడీ నష్టాల్లో ఉంటారు. నష్టాల్లో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి మీకు ఏంది 1,00,000 పెడితే 10 లక్షలు వచ్చేస్తే పక్క రోజు కంటే దానికి అట్రాక్ట్ అయిపోతారు, ఈజీగా ఎమోషనల్గా అయిపోతారు. సో ఎమోషనల్గా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా వేరే యూట్యూబ్ ఛానల్లో, ఇప్పుడంతా కూడా యూట్యూబ్లో ఎక్కువ మనం చూస్తున్నాము, ఎవరు చేస్తున్నారు ఏంటి, వాళ్ళకి సబ్జెక్ట్ ఏంటి ఇవన్నీ తెలియకుండా చూసేస్తున్నారు, పోగొట్టుకుంటున్నారు. కాబట్టి అటువంటి దాంట్లోకి వెళ్ళకుండా మనం, మరి ముఖ్యంగా ఆర్పి గారు ఏంటి అంటే ఆయనకంటూ ఒక ఓన్గా ఒక టెక్నికల్ అనాలిసిస్లో రకరకాల కొన్ని 100 మంది 1000 మంది ఉన్నారు. అందరూ ఎవరు ఒక్కొక్క స్ట్రాటజీ, ఒక్కొక్క దాన్ని ఫాలో అవుతుంటారు. ఇక్కడ కూడా మన ఆర్పి గారు కూడా ఏంటి అంటే ఆయనకి ఓన్గా ఒక డిజైన్ చేశారు. సో ఇది ఏంటి అంటే ఎవిడెన్స్ బేస్డ్, 2 ఉంటాయంటే, అంటే ఎవిడెన్స్ లేకుండా ఏదో వేగ్గా చెప్పడం కాకుండా ఎవిడెన్స్ బేస్డ్ అంటాం. ఆ ఎవిడెన్స్ బేస్డ్ ట్రేడింగ్ ప్యాటర్న్ని మనం ఆర్పి గారు ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ల పాటు రీసెర్చ్ చేసి, ఇంకా 100% ఆయన మీకు తెలిసిందే. సో ట్రేడింగ్ అంటే ఆయన డెడికేట్, పొద్దు లేవగానే ఆయనకి అదే పని, వేరే నావిగేషన్ కానివ్వండి, వేరే ఇంకొక ఏమి లేదనమాట. అంటే 100% దానికే డెడికేట్ అయిపోయి, సో మీకు ఇచ్చే అవుట్పుట్ మంచిగా ఇవ్వాలని, సో ఏ రోజుకి ఆ రోజు కొత్తది తెలుసుకుంటూ, ఈవెన్ మీకు తెలిసిందంటే ట్రేడింగ్ పరంగా ఆప్షన్స్లో కూడా ఎక్స్పర్ట్ అండి, ఆప్షన్స్లో కూడా ఆర్పి గారు ఎక్స్పర్ట్. సో ఇటువంటి రీసెర్చ్ చేసి మీకు అందరికీ మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా మీరు కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరికీ పేరున ధన్యవాదాలు.